महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క మాసంలో సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా, అంటే సెప్టెంబర్ మాసం 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 2వ వారం మనం మేజర్గా చూసినట్టయితే మొదటి వారం ఎలా ఉందో ప్లానటరీ ట్రాన్సిట్, సో గ్రహాల యొక్క గోచారం సేమ్ అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఇక్కడ మనకి చూస్తే మిథునంలో గురువుగారి యొక్క సంచారం, కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, రవి స్వక్షేత్రం సింహరాశిలో బుధుడితో కలిసి కేతువుతో కలిసి సంచారంలో ఉన్నారు. కుజుడు కూడా కన్యారాశి శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క ఇక్కడ గోచారం ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. శని భగవానుడు కూడా మీనరాశిలో వక్రించి ఆయన గోచారంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ వారం కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు శని కుజుల యొక్క సమసప్తమం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా శని కుజుల యొక్క సమసప్తమం ఆధారంగా, ఈ గ్రహాల స్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు. సో అలాగే రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాలు కర్కాటక రాశి వారికి యోగిస్తున్నాయి. ఏదైతే శుక్రుడి యొక్క సంచారం చక్కగా రాశిలో ఉందో, రాశి వాళ్ళకి మనిషి అనేవాడికి ఎన్ని టెన్షన్లు ఉన్నా ముందు మానసిక ప్రశాంతత ఉంటే సో పెద్ద విషయం కాదు, ఇబ్బంది అనిపించదు. రాశిలో శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ కూడా చతుర్థాధిపతి ఇక్కడ ఈ రాశికి సంబంధించి, పైగా శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో ఉందో సమ్ ప్లెజెంట్నెస్ ఇన్ యువర్ మైండ్ అండ్ మీ అపీరెన్స్లో చేంజెస్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో అపీరెన్స్లో కానీ సో చాలా వరకు కూడా కొంతవరకు కొంచెం మంచి అపీరెన్స్తో ఉండడానికి మీరు ఇక్కడ రెడీ అవ్వటం, అలా ఉండటానికి ట్రై చేయటం మనం గమనించవచ్చు. అలాగే ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం మనకు మెయిన్గా రవి లాంటి ప్లానెట్ ద్వితీయ స్థానంలో ఇక్కడ ఫైనాన్షియల్ డ్రైనేజ్ని క్రియేట్ చేస్తున్న కర్కాటక రాశి వాళ్ళకి, కేతువు కూడా అక్కడ ఉండి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లాంటివి క్రియేట్ అవుతున్నా. బట్ బుధుడు లాంటి నెగోషియేషన్ ప్లానెట్ కొంతవరకు బుద్ధిబలంతో అవుతున్న ఖర్చులకి తగ్గట్టు మళ్ళీ మనం ఎలా సంపాదించుకోలేని ఒక రకమైన పాజిటివ్ మైండ్ని కూడా క్రియేట్ చేస్తాడు. కాబట్టి బుధుడు కూడా అక్కడ ద్వితీయ స్థానంలో చాలా వరకు మనకి ఆయన ఉపకరిస్తాడు. కాబట్టి ఫైనాన్షియల్గా రవి వల్ల ఖర్చు అవ్వచ్చు, రవి వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ లాంటివి కొన్ని ఉండొచ్చు ఇష్యూస్. బట్ ద్వితీయంలో ఉన్న బుధుడి వల్ల మళ్ళీ న్యూట్రలైజ్ అవుతా అయిన ఖర్చులను సంపాదించుకోవడానికి నెగోషియేషన్గా బుధుడు కూడా ఇక్కడ ఉపయోగపడుతుంటాడు. అలాగే తృతీయంలో కుజుడు చాలా వరకు కూడా వీళ్ళకి అష్టమ రాహు నడవనివ్వండి, అష్టమ శని కంప్లీట్ అయిపోయి గురుడు కూడా వ్యయంలో ఉండనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనిషికి కావాల్సింది విల్ పవర్. సో విల్ పవర్ ఉంటే చాలు, ఇవి చూడక్కర్లేదు చాలామంది అనుకుంటుంటారు. కానీ వచ్చే సిచ్యువేషన్స్, ప్లానటరీ పొజిషన్స్ మారడం రీచ్ అనే మనకి ఎలా జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవడానికే ఈ జ్యోతి వెలుగు విషయం ఇచ్చే శాస్త్రం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, రా ఏంటి ఏం వర్క్ తీసుకొస్తావు, రా నేను చేసేస్తా, ఏం పర్వాలా, ఆ వర్క్లో ఎంత టఫ్ ఉందో తర్వాత సంగతి, నేను కంప్లీట్ చేస్తా ఫస్ట్ అనే ఒక దృఢ నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల అటు వ్యయంలో గురుడు ఉండడం కావచ్చు, అష్టమంలో రాహు ఉండడం కావచ్చు, భాగ్యస్థానంలో శని వక్రంలో ఉండి మీకు కొంచెం లక్ కోఆపరేట్ చేయకపోయినా ఈ యొక్క ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి చూస్తే కనుక. కాబట్టి వారం ప్రారంభం ఈ రాశికి అంతా కొంచెం మెంటల్ టెన్షన్తో స్టార్ట్ అవుతుంది. కొంచెం టెన్స్డ్ మైండ్, రేపేంటో రేపేమో వద్దు అన్నట్టుగా ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి, ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి,
ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ అంత అనుకూలమైన సమయంగా మనం చెప్పలేము. ఎందుకంటే చాలా వరకు లక్ ఫేవర్ అవటం విషయంలోనే ఇక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ హెల్త్ పరమైన విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఫైనాన్షియల్ డెసిషన్స్ని జాగ్రత్తగా తీసుకోవటం ఆది సోమవారాల్లో చాలా మంచిది. మంగళ బుధవారాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా కష్టపడతారు. మీ కష్టపడిన దానికి ఫలితము ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎంత కష్టపడి పని చేస్తున్నాం. ఈ నిర్మలమ్మ వచ్చింది మధ్యలో, ఈడమ్మ కడుపు మాడ, ఈడేమో కనీసం మనకి ఇంక్రిమెంట్ ఏడు, శాలరీ పెంచడం, ఏంటో మన అదృష్టం ఎలా ఉంది అనుకునేటట్టు పరిస్థితులు ఉంటాయి ప్రజెంట్. ఎందుకంటే ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు జనరల్గా ఎలాంటి పొజిషన్ ఉంటుందో, సో పరిస్థితిని బట్టి మనం ఎలాగా మోల్డ్ అవుతూ ముందుకు వెళ్ళాలనేది. ఇక గురు శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా తృతీయంలో ఉన్నాడు. పరాక్రమానికి, మీ ధైర్యానికి, మీ సాహసానికి, మీ విల్ పవర్కి ఏమాత్రం డోకా ఉండదు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేసినా అదృష్టం కలిసి రావట్లేదు అన్న ఒక్క విషయంలోనే మీకు కొంచెం అలా ఉంటా ఉంటుంది. లాస్ట్ ఇక్కడ వారాంతానికి మనం చూస్తే కనుక మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. సో కొంతమంది ఫ్రెండ్స్ కానీ, కొన్ని ఆఫర్స్ కానీ, కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవటం, కొన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ గురించి మీరు చేసే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం వర్కౌట్ అయ్యే ఆస్కారాలు ఉండటం, వర్కౌట్ అవ్వటం ప్రజెంట్ వారాంతానికి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కర్కాటక రాశి వారికి మెయిన్ ఏంటంటే అష్టమంలో రాహు యొక్క సంచారం. ఇది దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గామాత ఆలయాన్ని డైలీ దర్శించుకోవడం చాలా మంచిది. కేజింపో శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా వరకు కూడా అదృష్టం కలిసి రాకపోగా, మన ఫైనాన్షియల్ స్టేటస్ పెరగకపోగా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇది వీళ్ళకి ఎక్కువ టెన్షన్. అమ్మ ఇలాగే వెళ్ళిపోతే ఖర్చులు ఎలాగా మన పరిస్థితి అనే టెన్షన్ వస్తుంది. కేజింపో శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకుంటా, గురుడికి చక్కగా ఆ దత్తాత్రేయుడికి ఆరాధన చేసుకుంటా, దేవానాంచ ఋషిరాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటాం, చాలా మంచిది. సో అలాగే నెక్స్ట్ గురుని యొక్క అతిచారం మొదలవబోతుంది. గురుడి యొక్క అతిచారం అంటే ఇక్కడ సంవత్సర కాలం ఉండాల్సిన గురుడు 6 నెలలకే ఇక్కడ రాశి మారిపోతూ ఉన్నాడు. సో ఇది జనరల్ కామన్గా ఒకసారి జరిగేది కావచ్చు. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు గురుడి అతిచారం జరుగుతుంది. దాని గురించి ఫస్ట్ టైం మన టీఆర్ క్రియేషన్స్ రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియోని మనం గురుడి అతిచారం మీద నెక్స్ట్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మనం చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.